Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is diagnostic test. రోగ నిర్ధారణ పరీక్షలు. ఇది వచ్చేసి మనకి యూనిట్ 15. ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లలో మనం ఈరోజు వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ షుగర్ గురించి తెలుసుకుందాం. దాని ముందు వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్ గురించి తెలుసుకున్నాం కదా. దెన్ టుడేస్ టాపిక్ ఈజ్ టుడే we will discuss about determination of blood sugar. డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ బై GOD POD మెథడ్. దాన్నే మనము గ్లూకోజ్ ఆక్సిడేస్ పెరాక్సిడేస్ మెథడ్ అని అంటాము. ఇది వచ్చేసి షుగర్ వచ్చినట్లు అయి ఉంటే పేషెంట్కి ఆల్రెడీ రక్తంలో చక్కెర శాతం ప్రజెంట్ అయి ఉన్నట్లయితే లేదా వాళ్ళకు షుగర్ ప్రజెంట్ అయి ఉన్నట్టు షుగర్ వచ్చినట్లుగా సిమ్టమ్స్ ఏవైనా కనిపిస్తున్నట్లయితే ఈ టెస్ట్ని మనము చేస్తాం. ఓకే, ఇందులో ఫస్ట్ ప్రిన్సిపుల్ డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ ప్రిన్సిపుల్ ఏంటి? గ్లూకోజ్ అండర్గోస్ ఆక్సిడేషన్ బై ద యాక్షన్ ఆఫ్ the enzyme glucose oxidase to give gluconic acid. The hydrogen peroxide in the presence of enzyme peroxidase is broken down and the oxygen gives pink color. The color intensity measured at 620 nanometers by calorimeter. Okay, గ్లూకోజ్ వచ్చేసి మనకి ఆక్సిడేషన్ చెంది ఎంజైమ్స్లో వచ్చేసి ఆక్సిడేషన్ అండ్ పెరాక్సిడేస్ మెథడ్ కదా ఇది. ఆ గ్లూకోజ్ వచ్చేసి ఆక్సిడేషన్ చెంది ఇది గ్లూకోజ్ ఆక్సిడేస్ టు గివ్ గ్లూకోనిక్ యాసిడ్. ఎప్పుడైతే గ్లూకోజు ఆక్సిడేషన్ చెందిందో ఎంజైమ్స్లో వచ్చేసి ఆక్సిడేస్ ఎంజైమ్స్ నుంచి ఆక్సిడేషన్ చెందినట్లయితే మనకి ఇక్కడ గ్లూకోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అది గ్లూకోనిక్ యాసిడ్ని మనకి ఇస్తుంది, ఏర్పడుతుంది. అండ్ దెన్ హైడ్రోజన్ పెరాక్సిడై ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ పెరాక్సిడేస్. ఇక్కడేమో గ్లూకోజ్ అండర్గోస్ ఆక్సిడేషన్లో ఆక్సిడేస్ ఎంజైమ్ వచ్చేసి మనకి ఇక్కడ గ్లూకోనిక్ యాసిడ్ని ఇస్తుంది. పెరాక్సిడేస్ ఎంజైమ్ వచ్చేసి మనకి ఎంజైమ్స్లో పెరాక్సిడేస్ని బ్రోకెన్ డౌన్ చేసి అంటే దాన్ని విరగ్గొట్టేసి బ్రోకెన్ డౌన్ అయిన తర్వాత పింక్ కలర్ రియేజెంట్ ఏర్పడుతుంది. ఆ పింక్ కలర్ రియేజెంటే మనకి ఇక్కడ 620 నానోమీటర్లో మనము కెలోరీమీటర్లో దాని యొక్క కలర్ ఇంటెన్సిటీని మనము మెజర్ చేస్తాం. ఓకే, 620 నానోమీటర్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి రెడ్ ఫిల్టర్ వస్తుంది. ఓకే, ఇందులో ఫస్ట్ గ్లూకోజ్ రియేజెంట్. గ్లూకోజ్లో మనం ఇక్కడ కనుగొనేది ఏంటి? గ్లూకోజ్ ఆక్సిడేస్ అండ్ పెరాక్సిడేస్ మెథడ్ కదా. గ్లూకోజ్ రియేజెంట్ ఆక్సిడేషన్లో ఆక్సిడేస్ అనే ఎంజైమ్ తోటి మనకి ఇక్కడ గ్లూకోనిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. దెన్ నెక్స్ట్ హైడ్రోజన్, ఇక్కడ ఆక్సిడేషన్ తీసుకుంటుంది, ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సిడేస్ తీసుకున్నప్పుడు ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ బ్రోకెన్ డౌన్ అయ్యి ద ఆక్సిజన్ గివ్స్ పింక్ కలర్ కాంప్లెక్స్, పింక్ కలర్ రియేజెంట్ ఏర్పడుతుంది. ఏర్పడిన రియేజెంట్ ద ఇంటెన్సిటీ మెజర్డ్ బై 620 నానోమీటర్ బై కెలోరీమీటర్. ఈ ఏర్పడిన పింక్ కలర్ రియేజెంట్ని మనము కెలోరీమీటర్లో 620 నానోమీటర్ దగ్గర, 620 నానోమీటర్ అంటే రెడ్ ఫిల్టర్లో మనము మెజర్మెంట్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ మెథడ్ GOD POD మెథడ్. GOD మీన్స్ గ్లూకోజ్ ఆక్సిడేస్ అండ్ పెరాక్సిడేస్, ఆక్సిడేస్ అండ్ పెరాక్సిడేస్ మెథడ్. ఓకే, గ్లూకోజ్ ఆక్సిడేస్ అండ్ పెరాక్సిడేస్ మెథడ్. దెన్ నెక్స్ట్ రియేజెంట్స్. మనం ఉపయోగించే రియేజెంట్స్ ఏంటి? గ్లూకోజ్ రియేజెంట్, వర్కింగ్ స్టాండర్డ్, డిస్టిల్డ్ వాటర్. ఓకే, గ్లూకోజ్ రియేజెంట్, వర్కింగ్ స్టాండర్డ్ అండ్ డిస్టిల్డ్ వాటర్. దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, పిప్పెట్స్ అండ్ కెలోరీమీటర్. ఓకే, మనం ఏమేమి పరికరాలు ఉపయోగిస్తున్నాము? టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ ర్యాక్, పిప్పెట్స్లో వచ్చేసి సిరోలాజికల్ పిప్పెట్స్ని ఉపయోగిస్తాము. ఓకే, సిరోలాజికల్ పిప్పెట్స్ని ఉపయోగిస్తాము. అండ్ దెన్ కెలోరీమీటర్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ ప్లాస్మా. మనకి ఇక్కడ ప్లాస్మాకి సీరంకి డిఫరెన్సెస్ చెప్పాను కదా నేను ముందు. ప్లాస్మా అంటే ఎలా ఏర్పడుతుంది? ఏదైనా యాంటీ కోయాగులెంట్ యాడ్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ EDTA కానీ హెపారిన్ కానీ, మనకు షుగర్కి కామన్గా మనము ఉపయోగించే యాంటీ కోయాగులెంట్ వచ్చేసి మనం ఈ షుగర్ టెస్ట్కి ఏం యాంటీ కోయాగులెంట్ యూజ్ చేస్తాము? EDTA లేదా హెపారిన్. ఓకే, ఆ హెపారిన్ కలిగి ఉన్న ట్యూబ్లో మనము బ్లడ్ శాంపుల్ని అందులో వేసి అది మిక్స్ చేసిన తర్వాత సెంట్రిఫ్యూగేషన్ చేసిన తర్వాత ఏర్పడేదాన్ని మనం ఇక్కడ ప్లాస్మా అని అంటాం. ఓకే, అది
వితౌట్ యాంటీకోయాగులెంట్ బ్లడ్ శాంపుల్ని సెంట్రిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ we will get serum sample. Okay, then next వచ్చేసి ప్రొసీజర్. టేక్ ఏ 3 క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్స్, లేబుల్ దెమ్ టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్. మనము 3 శుభ్రమైన పరీక్ష నాళికలను తీసుకొని దానిపైన టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ అని చెప్పేసి లేబులింగ్ చేసుకోవాలి. పిప్పెట్స్ ద రియేజెంట్ ఇంటూ ద ట్యూబ్స్ యాజ్ ఫాలోస్. మనము ఈ పిప్పెట్ సహాయంతో రియేజెంట్స్ని ఈ చార్ట్ విధంగా ఫాలో అవ్వాలి. ఓకే, దీంట్లో ఫస్ట్ సీరియల్ నెంబర్, రియేజెంట్స్, టెస్ట్ స్టాండర్డ్ అండ్ బ్లాంక్. ఓకే, సీరియల్ నెంబర్, రియేజెంట్స్, టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్. ఫస్ట్ ఇందులో వచ్చేసి గ్లూకోజ్ రియేజెంట్ 1 ml 1 ml 1 ml 3 టెస్ట్ ట్యూబ్లలో 1 ml 1 ml 1 ml గ్లూకోజ్ రియేజెంట్ తీసుకుంటాము. దెన్ నెక్స్ట్ మనం తీసుకునేది ప్లాస్మా, అది వచ్చేసి టెస్ట్ ట్యూబ్లో 0.01 ml తీసుకుంటాము. ఓకే, 0.01 ml తీసుకుంటాము. స్టాండర్డ్లో వచ్చేసి స్టాండర్డ్ని వర్కింగ్ స్టాండర్డ్ని ఇక్కడ వర్కింగ్ స్టాండర్డ్ ట్యూబ్లో మాత్రమే 0.01 ml తీసుకుంటాము. దెన్ నెక్స్ట్ డిస్టిల్డ్ వాటర్ని మనము బ్లాంక్లో 0.01 ml తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకుంటాం, వాటిపైన వచ్చేసి లేబులింగ్ చేసుకుంటాం. టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ అని చెప్పేసి లేబులింగ్ చేసుకుంటాం. ఆ లేబులింగ్ చేసుకున్న తర్వాత గ్లూకోజ్ రియేజెంట్ ఉంది కదా, ఈ గ్లూకోజ్ రియేజెంట్ ప్రిపరేషన్లో కూడా మనకి ఈ ఎంజైమ్స్ ఆర్ బఫర్స్ ఎంజైమ్స్ ఇవన్నిటితో మిక్స్ అయి ఉండేది గ్లూకోజ్ రియేజెంట్ వస్తుంది మనకి. ఆ గ్లూకోజ్ రియేజెంట్ని 3 టెస్ట్ ట్యూబ్లలో 1 ml 1 ml 1 ml వేసేసుకుంటాం. దెన్ నెక్స్ట్ అగైన్ ప్లాస్మా, మనం ఇక్కడ తీసుకున్నాం కదా ప్లాస్మా శాంపుల్, బ్లడ్ యాంటీకోయాగులేటెడ్ బ్లడ్ని సీరం సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత ప్లాస్మా ఏర్పడుతుందని చెప్పాను కదా, ఆ ఏర్పడిన ప్లాస్మాని మనం ఇక్కడ టీ ట్యూబ్లో యాడ్ చేస్తాం. ఓకే, టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేస్తాం, ఈ రెండిట్లలో యాడ్ చేయం. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఆర్ వర్కింగ్ స్టాండర్డ్ని వచ్చేసి మనం ఇక్కడ స్టాండర్డ్ ట్యూబ్లో మాత్రమే యాడ్ చేస్తాము, ఇక్కడ టెస్ట్లో అండ్ బ్లాంక్లో వచ్చేసి యాడ్ చేయము. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్టిల్డ్ వాటర్, ఈ డిస్టిల్డ్ వాటర్ని మనం ఓన్లీ బ్లాంక్ ట్యూబ్లో మాత్రమే యాడ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద పిప్పెటింగ్ చేసే విధానం. ఇది వచ్చేసి పిప్పెటింగ్ చేసే విధానం. దెన్ నెక్స్ట్ మిక్స్ వెల్ ద రియేజెంట్స్ అలౌడ్ టు స్టాండ్ ఫర్ 15 minutes. ఈ రియేజెంట్స్ని కలిపిన తర్వాత టెస్ట్ ట్యూబ్ ర్యాక్లో ట్యూబ్స్ని పెట్టేసి మనము 15 నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్లో మనము ఉంచాలి. దెన్ నెక్స్ట్ టేకింగ్ రీడింగ్స్ అట్ 620 నానోమీటర్ బై కెలోరీమీటర్లో 620 నానోమీటర్ దగ్గర రీడింగ్ తీసుకోవాలి. నేను ముందు కూడా చెప్పాను, రీడింగ్ తీసుకునే విధానం, మనం టెస్ట్లో రియేజెంట్స్ యాడ్ చేసే విధానం వచ్చేసి టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్లో యాడ్ చేసుకుంటాము. దెన్ మనం రీడింగ్ తీసుకునే విధానం వచ్చేసి ఫస్ట్ బ్లాంక్లో తీసుకుంటాము, తర్వాత బ్లాంక్ యొక్క రీడింగ్ని తీసుకుంటాము కెలోరీమీటర్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ యొక్క రీడింగ్ని తీసుకుంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ యొక్క రీడింగ్ని తీసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ మనం చేసేది క్యాలిక్యులేషన్లో ఓడి ఆఫ్ టెస్ట్ బై ఓడి ఆఫ్ స్టాండర్డ్ ఇంటూ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్. ఓడి మీన్స్ ఆప్టిక్ డెన్సిటీ. ఓకే, ఓడి మీన్స్ ఆప్టిక్ డెన్సిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాల్యూస్. ఈ నార్మల్ వాల్యూస్లో ఫాస్టింగ్ మనము ఈ బ్లడ్ షుగర్ని 3 రకాలుగా సేకరించుకుంటాం. బ్లడ్ షుగర్ టెస్ట్ చేయడానికి 3 రకాల శాంపుల్స్ని సేకరిస్తాము. అందులో వచ్చేసి ఫాస్టింగ్ శాంపుల్. ఓకే, ఫాస్టింగ్ అంటే మనము ముందు రోజు నైట్ ఫుడ్ తీసుకుంటాం కదా, దెన్ నెక్స్ట్ అగైన్ ఎర్లీ మార్నింగ్ 7 or 8 o'clock లోపు మనము ఏమీ తినకుండా ఇచ్చే శాంపుల్ని ఫాస్టింగ్ శాంపుల్ అంటాం. మినిమం 8 to 12 hours గ్యాప్లో ఉండే శాంపుల్ని మనం ఇక్కడ వచ్చేసి ఫాస్టింగ్ శాంపుల్ అంటాము. అది 70 to 110 mg/dL దాని యొక్క నార్మల్ వాల్యూ. దెన్ నెక్స్ట్ పోస్ట్ లంచ్ అంటే మనం ఫస్ట్ ఫాస్టింగ్ శాంపుల్ ఇచ్చాక పేషెంట్ ఆహారం తిన్న తర్వాత కడుపు నిండా అన్నం లేదా 6 ఇడ్లీలు తింటారు, అది తిన్న తర్వాత అది 1.5 hour తర్వాతకి తిన్న తర్వాత టైం చూసుకున్నట్లయితే 1.5 hour తర్వాత మళ్ళీ మనం శాంపుల్ కలెక్షన్ చేసి దాని యొక్క నార్మల్ వాల్యూ అప్ టు 140 వరకు మనకి వచ్చినట్లయితే అది నార్మల్గా ఇస్తాము రిపోర్టు, లేదా 140కి ఎబో వస్తుంటే ఎబో ఇస్తాము. దెన్ నెక్స్ట్ ర్యాండమ్ యొక్క నార్మల్ వాల్యూ 80 to 120 mg/dL. ఓకే, 80 to 120 mg/dL. ఇది వచ్చేసి మనకి నార్మల్ వాల్యూస్. దెన్ నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ పేషెంట్ వచ్చేసి షుగర్ పేషెంట్ అయి ఉంటే, తను వచ్చేసి డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటే తనకి షుగర్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇంక్రీజ్ ద షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. ఓకే, లేదా మనకి సమ్టైమ్స్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినట్లయితే, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినట్లయితే బ్లడ్ షుగర్ యొక్క వాల్యూ తక్కువగా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్.
డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ అనేది మీకు ఓవరాల్గా లాంగ్ క్వశ్చన్ వస్తుంది. లాంగ్ క్వశ్చన్ వస్తే మనం దీంట్లో మనం ఫస్ట్ ప్రిన్సిపుల్, మెథడు, రియేజెంటు, రిక్వైర్మెంట్స్ అండ్ శాంపుల్, దెన్ నెక్స్ట్ ప్రొసీజర్, క్యాలిక్యులేషన్ అండ్ నార్మల్ వాల్యూస్ అండ్ ఆల్సో క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ మనము రాయాల్సి వస్తుంది. ఓకే, ఇందులో మనకి నార్మల్ వాల్యూ అని షార్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుంటే నార్మల్ వాల్యూస్ రాయాలి, ప్రిన్సిపల్ అడుగుంటే ప్రిన్సిపల్ రాస్తాము, అండ్ దెన్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ అడుగుంటే క్లినికల్ సిగ్నిఫికెన్స్ని మనము రాస్తాం షార్ట్ క్వశ్చన్లో అడుగుంటే. ఓకే, ఓవరాల్గా డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ బై జీఓడి పిఓడి మెథడ్ అని అడిగితే మనము ఈ యొక్క బ్లడ్ షుగర్ని ఎస్టిమేషన్లో వచ్చేసి 3 పద్ధతుల ద్వారా చేస్తాము. ఒకటి జీఓడి పిఓడి మెథడ్. జీఓడి పిఓడి మీన్స్ గ్లూకోజ్ ఆక్సిడేస్ అండ్ పెరాక్సిడేస్ మెథడ్, అండ్ దెన్ ఓటీ మెథడ్ అని అంటాం, దాన్నే ఆర్థోటాలిడిన్ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫోలిన్వ్యూస్ మెథడ్. ఈ 3 రకాల ఒక షుగర్కి ఈ 3 రకాల పద్ధతులని ఉపయోగిస్తాము. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ బై జీఓడి పిఓడి మెథడ్. దీన్ని నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్, గ్లూకోజ్ అండర్గోస్ ఆక్సిడేషన్ బై ద యాక్షన్ ఆఫ్ ద ఎంజైమ్ గ్లూకోజ్ ఆక్సిడేస్ టు గివ్ గ్లూకోనిక్ యాసిడ్. The hydrogen peroxide in the presence of enzyme peroxidase is broken down and the oxygen gives pink color. The color intensity measured at 620 nanometer by calorimeter at filter. ఇది వచ్చేసి గ్లూకోజ్ ఇన్ కేస్ ఆఫ్ మనం తీసుకున్న శాంపుల్లో గ్లూకోజ్ ప్రజెంట్ అయి ఉంటే అది వచ్చేసి ఆక్సిడేషన్ అండర్గోస్ ఆక్సిడేషన్లో మనకి ఎంజైమ్ వచ్చేసి గ్లూకోజ్ ఆక్సిడేస్ని తీసుకొని మనకి ఇక్కడ గ్లూకోనిక్ యాసిడ్ని ఇస్తుంది. దెన్ నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సిడేస్ దాని టైంలో వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సిడేస్ ప్రజెంట్స్ అయి ఉంటే పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ నుంచి ఇది బ్రోకెన్ డౌన్ అయిపోయి మనకి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్లోనే మనకి ఆక్సిడేటెడ్ దాంట్లోనే మనకి పింక్ కలర్ రియేజెంట్ని ఇస్తుంది. ఈ యొక్క పింక్ కలర్ రియేజెంట్ని మనము ఆ యొక్క కలర్ ఇంటెన్సిటీని మనము 620 నానోమీటర్ దగ్గర రీడింగ్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఏంటి? జిఓడి పిఓడి మెథడ్, అదే గ్లూకోజ్ ఆక్సిడేస్ అండ్ పెరాక్సిడేస్ మెథడ్. అందులో రియేజెంట్స్ వచ్చేసి గ్లూకోజ్ రియేజెంట్, వర్కింగ్ స్టాండర్డ్, డిస్టిల్డ్ వాటర్. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ ట్యూబ్ బ్రాక్స్, సిరలాజికల్ పిపెట్స్ ఆర్ పిపెట్స్ అనొచ్చు లేదా సిరలాజికల్ పిపెట్స్ అండ్ కెలోరీమీటర్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి శాంపుల్, మనం తీసుకునే శాంపుల్ వచ్చేసి ప్లాస్మా శాంపుల్. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్, టేక్ ఏ క్లీన్ అండ్ రైట్ 3 టెస్ట్ ట్యూబ్ అండ్ లేబుల్ దెమ్ టెస్ట్ స్టాండర్డ్ బ్లాంక్ అండ్ పిపెట్స్ తోటి మనము యాజ్ ఫాలోస్ ద రియేజెంట్. ఓకే, దెన్ ఇందులో మనము ఈ చార్ట్లో ఉన్న విధంగా రియేజెంట్స్ని ట్యూబ్లోకి తీసుకుంటాము. అది తీసుకునేది వచ్చేసి గ్లూకోజ్ రియేజెంట్ని 1 ml 3 టెస్ట్ ట్యూబ్లలో తీసుకుంటాము. యొక్క ప్లాస్మాని మనం తీసుకునే శాంపుల్ బ్లడ్ శాంపుల్ నుండి సపరేషన్ చేసిన ప్లాస్మాని 0.01 ml టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాము. స్టాండర్డ్లో 0.01 ml, డిస్టిల్ వాటర్ బ్లాంక్లో 0.01 ml తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మిక్స్ వెల్ ద రియేజెంట్ అలౌడ్ టు స్టాండ్ ఫర్ 15 minutes ఎట్ రూమ్ టెంపరేచర్ టేకింగ్ రీడింగ్ ఎట్ 620 నానోమీటర్ బై కెలోరీమీటర్. మనము ఈ రియేజెంట్ని మనం టెస్ట్ ట్యూబ్లలో తీసుకున్న రియేజెంట్ని మిక్స్ చేసేసి టెస్ట్ ట్యూబ్ ర్యాక్లో పెట్టి 15 నిమిషాల వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచుతాం. ఆ రూమ్ టెంపరేచర్లో ఉంచిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఆ రియేజెంట్స్ని కెలోరీమీటర్లో 620 నానోమీటర్ దగ్గర రీడింగ్ తీసుకుంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ నార్మల్ వాల్యూ. ఫాస్టింగ్ శాంపుల్లో మనం 70 to 110 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, 70 to 110 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. పోస్ట్ లంచ్ వచ్చేసి అప్ టు 140 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ర్యాండమ్ వచ్చేసి 80 to 120 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఓకే, క్లినికల్ సిగ్నిఫికెన్స్లో ఇన్ కేస్ ఆఫ్ ఇంక్రీజ్ అయి ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి ఉంటే తను వచ్చేసి షుగర్ పేషెంట్, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అని చెప్పి నిర్ధారిస్తాము. షుగర్ లెవెల్స్ తక్కువ అయింటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్టు, గ్లూకోజ్ వచ్చేసి తగ్గినట్టు అయి ఉంటే దాని యొక్క లెవెల్ తగ్గినట్టు అయి ఉంటే గ్లూకోజ్ అనేది నార్మల్ వాల్యూ కన్నా తక్కువగా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్. ఇందులో మీకు వచ్చేసి మళ్ళీ అగైన్ ఇంకొకటి షార్ట్ క్వశ్చన్ రావచ్చు, ఎస్టిమేషన్ ఆఫ్ గ్లూకోజ్ టెస్ట్లు, ఎన్ని మెథడ్స్ ఆఫ్ గ్లూకోజ్ మెథడ్స్ అని అడిగినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఓటీ మెథడ్ అంటే మనం దీన్నే ఆర్థోటాలిడిన్ మెథడ్ అని అంటాము. సెకండ్ వచ్చేసి జీఓడి పిఓడి మెథడ్, ఇప్పుడు చెప్పాను కదా గ్లూకోజ్ ఆక్సిడేస్ పెరాక్సిడేస్ మెథడ్ అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి ఫోలిన్వ్యూస్ మెథడ్. ఓకే, ఫోలిన్వ్యూస్ మెథడ్.
ఓకే, ఈ 3 మెథడ్స్, ఇది కూడా మీకు షార్ట్ క్వశ్చన్ రాదు. డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ మెథడ్స్ లేదా మెథడ్స్ ఆఫ్ రైట్ ద మెథడ్స్ ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్ గ్లూకోజ్ మెథడ్స్ అని అడిగినప్పుడు కూడా ఈ 3 టెస్ట్ నేమ్స్ రాస్తాం. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.